ఒక ఊరిలో రాము అనే అత్యంత ప్రతిభావంతుడైన నేతకారుడు ఉండేవాడు. అతని పనితనం చూసి ముచ్చటపడిన ఆ దేశపు రాజు వాసు రాబోయే ఉత్సవాల కోసం తనకై ఒక అద్భుతమైన బంగారు జరీపట్టు వస్త్రాన్ని నేసే బాధ్యతను రాముకు అప్పగించాడు. రాజు వాసు ఆ వస్త్రం కోసం కావలసిన అత్యుత్తమమైన పట్టుదారాలను, మెరిసిపోయే బంగారు జరీని కూడా స్వయంగా రాముకు పంపించారు. ఆ దారాలు సూర్యరశ్మిలా మెరుస్తున్నాయి. పని మొదలుపెట్టిన మొదటి రోజునుందే రాము మనసులో తీవ్రమైన ఆందోళన మొదలైంది. ఇంత పెద్ద రాజుగారి వస్త్రం నేను నేస్తున్నాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే ఎలా? ఈ బాధ్యతంతా నాదే కదా అని రాత్రింబవళ్లు ఆలోచిస్తూ ఆ ఒత్తిడికి నిద్రకూడా సరిగా పోలేదు. నేను చేయాలి అనే ఈ భారం వల్ల అతని చేతులు వణకసాగాయి. సృజనాత్మకత చచ్చిపోయి, పనిలో ఆనందం పోయి, ఎప్పుడూ నిరాశగా దుఃఖంగా కనిపించేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు మాయమైపోయింది. ఒకరోజు రాము గురువుగారైన మాధవ్ అక్కడికి వచ్చారు. రాము పరిస్థితిని, అతని ముఖంలో ఉన్న అలసటను ఆయన గమనించారు. రాము తన భయాన్ని, ఆందోళనను గురువుగారితో పంచుకున్నాడు. అప్పుడు గురువుగారు మాధవ్ చిరునవ్వుతో ఇలా అన్నారు. రాము, ఈ పని రాజుగారు అప్పగించినా నీలోని నైపుణ్యాన్ని, ఆ కళను నీకు ప్రసాదించింది ఆ పరమాత్మే కదా. రాజుగారి కోసం నేను చేస్తున్నాను. నా వల్ల ఏమైనా తప్పు జరిగితే ఎలా అనే ఈ లౌకికమైన భయాన్ని, ఆ నేను అనే అహంకారాన్ని వదిలేయ్. నీ మనస్సును ఈ సృష్టికి నిజమైన యజమాని అయిన ఆ పరమాత్మతో అనుసంధానం చేయి. నువ్వు కేవలం భగవంతుని చేతిలో ఒక పనిముట్టువి, ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని భావించు. ఆ పైవాడే నీ ద్వారా ఈ అద్భుతమైన కళను ఆవిష్కరిస్తున్నాడని నమ్ముతూ నీ సర్వభారాన్ని ఆయనపై వదిలేయ్. అప్పుడు నీ ఆందోళనలన్నీ మాయమై, మగ్గంపైన నీ చేతులొక నాట్యం చేసినట్లుగా స్వేచ్ఛగా కదులుతాయి. ఆ పరమాత్మశక్తే నీ ద్వారా ఆ పనిని అద్భుతంగా పూర్తి చేయిస్తుంది అని మాధవ్ వివరించారు. గురువుగారి మాటలతో రాముకు జ్ఞానోదయమైంది. అసలైన యజమాని అంతా చూసుకుంటున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనుకున్నాడు. ఆ తరువాత రాము మగ్గం ముందు కూర్చుని ఎంతో సంతోషంగా, తేలికగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ వస్త్రాన్ని అద్భుతంగా నేయడం పూర్తిచేశాడు. పనిచేస్తున్న ప్రతి క్షణం అతను ఆనందాన్ని అనుభవించాడు. సారాంశం: మన జీవితంలో ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి, మనస్సును పరమాత్మతో జోడించి నిమిత్తమాత్రంగా ఉండాలి. అప్పుడు మన జీవితం భారంగా కాకుండా ఆనందమయమైన నాట్యంలా మారుతుంది.